సో విజయవాడ నుంచి వచ్చి అసలు ఏదో అనుకున్నారు, ఏదో అయిపోదామని చెప్పేసి ఒక టీచర్ అనుకుని, హెచ్ఆర్ అనుకుని, ఎంబీఏ చేసిన అమ్మాయి ఒక హెచ్ఆర్ అనుకొని అది పక్కన పెట్టేసి స్పోర్ట్స్ ఒకప్పుడు స్టేట్ లెవెల్ దాకా వెళ్ళారు. అక్కడి దాకా వెళ్ళి మరి అది కాకుండా టీచర్ అనుకొని ఇలా సెవరల్ థింగ్స్ అనుకున్న హిమజ అనే క్యారెక్టర్ అసలు ఈ హైదరాబాద్కి ఎందుకు రావడం జరిగింది, అసలు ఏంటి విషయం? చాలా గ్యాదర్ చేశారు అయితే. ఇప్పుడు ఎలా గ్యాదర్ చేశారు అని అడిగి టైం వేస్ట్, నాకు అర్థమవుతుంది మీ వర్క్ కాబట్టి అది. సో ఎందుకు హైదరాబాద్ ముందే వచ్చానండి, ఇండస్ట్రీ కోసం అయితే రాలేదు. ఐ వాంట్ టు సర్వైవ్ మై సెల్ఫ్ అన్నమాట. ఫస్ట్ నుంచి అది ప్లస్ మైనస్ నాకు తెలీదు. ఇంతవరకు నాకు ఇది కావాలి మమ్మీ, ఐ మీన్ పెద్ద అయిన తర్వాత, చిన్నప్పుడు ఆఫ్ కోర్స్ విల్ డిపెండ్ ఆన్ అవర్ పేరెంట్స్. పెద్ద అయిన తర్వాత మాత్రం ఐ నెవర్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్. నాకు ఏదైనా కావాలంటే నేను కష్టపడి సంపాదించి, అది ఏది చేసినా కానీ నేను సంపాదించి కోరిక నెరవేర్చుకోవాలి అన్న ఇది ఉంటుంది. ఇన్బిల్ట్ వచ్చింది, నేను ఏదో ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయింది అట్లా ఏం కాదు. నేను ప్రౌడ్గా చెప్పగలను ఆ విషయం అయితే. ఇంతవరకు మా ఇంట్లో వాళ్ళని ఏది అడగకుండా, అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కానీ ఒక్కదాన్నే చెప్పాలనిపించేది కాదు. చెప్తే వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు తప్పితే నా ఫీలింగ్స్ అంత బాగా అర్థం కావు అని నన్ను ఒక ఫీలింగ్ అనమాట. సో నేనే సర్వైవ్ అవ్వడానికి చేసిన ప్రయత్నాల్లో ఈ టీచింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, లైక్ సాఫ్ట్వేర్ కానీ, ఇవన్నీ ఒక ప్రయత్నాలు. అంటే దేంట్లో నా హ్యాపీనెస్ ఉందని వెతుక్కున్నాను, చాలా టైం పట్టేసింది. సో దిస్ ఈజ్ మై లాస్ట్ ఆప్షన్ అనమాట. సో 2004లో మా డాడీ ఒక టెలిఫిల్మ్ రాశారు అండ్ మా చిన్నాన్న గారు ప్రొడ్యూస్ చేశారు, సర్వంతర్యామి అని. అది మా టీవీలో టెలికాస్ట్ అయింది. దాంట్లో ఒక చిన్న రోల్ సిస్టర్గా చేశాను అనమాట, హీరో రోల్కి. ఆ డైరెక్టర్ గారు శివాజీ గారని, నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. సార్ అన్నారు, నీకు మంచి ఈజీ ఉందమ్మా బాడీ, అసలు ధైర్యంగా వెళ్తున్నావు, కెమెరా ముందుకి ఫ్రీగా ఏదంటే అది చేస్తున్నావు. అప్పుడు నేను జస్ట్ ఇంటర్మీడియట్ చదువుతున్నా అనమాట, ఫస్ట్ ఇయర్ అని ఒక మాట అన్నారనమాట, నీకు మంచి ఈజీ ఉందని. ఊరికి అలా మైండ్లో అలా పెట్టేసుకుంటాం కదా ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే, అబ్బా అవునా మనకి ఇంత ఫీల్ ఉందా, ఓకే అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళాలి యాక్ట్ చేయాలని లేదు, బట్ ఇదంటే మన చేతిలో ఉంది చేస్తున్నాము, ఓకే ఫైన్, నన్ను ఓకే బాగుంది అన్నారు కాబట్టి హ్యాపీ, ఇది అంతవరకు వదిలేశాను. ఇంకా తర్వాత చివరికి ఎక్కడ హ్యాపీనెస్ లేక అంకుల్కే కాల్ చేసి, అంకుల్ నేను సీరియస్గా అసలు యాక్ట్రెస్ అయిపోవాలి, ప్రొఫెషనల్ అయిపోవాలి అంకుల్, ఏం చేయాలంటే ఫస్ట్ వెళ్ళి ఫొటోస్ తీసి ఫొటోస్ పంపించి నాకు అన్నారు. సో ఓకే ఫొటోస్ దిగాను, కాపీస్ పట్టుకొని నేను అంకుల్ దగ్గర వెళ్ళాను. భార్యమణి షూటింగ్ జరుగుతుంది, సెకండ్ యూనిట్ షూటింగ్ జరుగుతుంది, ఆయన డైరెక్టర్ అన్నమాట. చూపించాను, ఓకే బాగున్నావమ్మా, ఇంకా మా మేకప్ ఇంకా వెరైటీ ఉంటుంది, అంటే వేరియేషన్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది, ఫేస్ ఇంపార్టెంట్ కదా, ఇంకా బాగుంటుంది, మౌల్డ్ అవుతుంది నీ ఫేస్, సరే నేను ఒకసారి జిఎం గారితో మాట్లాడతాను, ఒకసారి కలువు అన్నారు. ఓకే ప్రసాద్ గారి దగ్గరికి అప్పుడే వెంటనే వాళ్ళ క్యాబ్ ఇచ్చారు, వెళ్ళాను. అనుకోకుండా మీటింగ్ ఆయన్ని కలవడం, ఓకే సార్ నమస్తే సార్ విజయవాడ నుంచి వచ్చాను సార్ అంటే, మొత్తం A to Z ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అడిగారు, మొత్తం చెప్పాను. ఓకే అమ్మ నువ్వు తప్పు చేసావు అన్నారు. ఏం సార్ అంటే, చాలా లేట్గా వచ్చావు, జస్ట్ మిస్ 2 days బ్యాక్ ఉంటే మంచి మెయిన్ లీడ్ వచ్చేది నీకు, ఇట్స్ ఓకే ఫైన్, ఒకసారి స్క్రీన్ టెస్ట్కి వెళ్ళు, అంతా ఫార్మాలిటీ ఉంటుంది, మేకప్ వేస్తారు, టెస్ట్ చేస్తారు, నచ్చితే ఏ రోల్కి సూట్ అవుతావు మెల్లగా నేర్చుకుందు అని చెప్పి స్క్రీన్ టెస్ట్ అయిన తర్వాత 2 days కాల్ చేశారు. ఓకే అమ్మ యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ సెకండ్ లీడ్, అపూర్వ అనమాట. మేకప్ వేసుకోగానే మిర్రర్లో నా ఫేస్ చూస్తే అది ఎవరినో చూసినట్టుంది, నాకు ఎవరినో ఒక సెలబ్రిటీని చూసినట్టుంది. ఎందుకంటే ఫస్ట్ టైం మేకప్లో ఒక అందరి ముందు కెమెరా ముందు యాక్ట్ చేయడం అదంతా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. నాకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ధైర్యంగా అది తప్పైనా రైట్ అయినా అనుకున్నది చేసేస్తా. వాళ్ళు నాకు యాక్షన్ 0.1% కూడా రాదు. క్యామ్ లెఫ్ట్ అంటే నేను ఎటో దూరంగా వెళ్ళిపోయేదాన్ని, అసలు ఆ కామన్ సెన్స్ కూడా నాకు అస్సలు లేదు. ఓకే సో వాళ్ళు నన్ను భరించి ఈ అమ్మాయికి కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అని ఒక్క దాని మీద నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆ డైరెక్టర్ గారే నాకు యాక్టింగ్ నేర్పించిన, కానీ స్లోగా నేర్చుకున్నాను. సో అంతేగాని స్పెసిఫిక్గా కోర్స్ అనేది మాత్రం అసలు లేదు. అండ్ నేను ఈ మధ్య వింటుంది చాలా మంది ఆ కోర్స్ ఈ కోర్స్ చేశారంటున్నారు, కోర్సులు చేసిన వాళ్ళకి రావట్లేదు. ఐ డోంట్ నో వై. ఇట్స్ ఆల్ అబౌట్ ఫేట్, టాలెంట్, హార్డ్ వర్క్, ఇంకా దాంతోపాటు సెవరల్ మన ఫస్ట్ స్టెప్ అండ్ టైం ఇంపార్టెంట్. అది ఏ టైంలో మనం ఆ స్టెప్ వేసాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మరి ఈ విధంగా తీసుకుంటే మీకు హెల్ప్ చేసిన వాళ్ళు వారేనా? ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఫస్ట్ టైం స్క్రీన్ చూసుకున్నారంటే అదే కదా మేకప్ అన్నారు. డెఫినెట్లీ. సో వాళ్ళేనా? హూ ఇస్ నా ఫస్ట్ టైం మేకప్ వేసింది రాంబాబు గారు, ఈటీవీ రాంబాబు గారు, నాకు చాలా గుర్తు. డైరెక్టర్స్లో హెల్ప్ చేసిన శివాజీ అంకుల్. సో ఆ సీరియల్లో నేను చేస్తుండగా నేను చిన్న ట్రయల్స్, ఇవి రోజు ఉంటుంది కదా షూటింగ్, మంత్లీ ట్రైస్ అట్లా ఉండేది స్టార్టింగ్లో, తర్వాత కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి డేట్స్. ఆ మిగతా రోజులంతా ఏం చేయాలి, ఈ లోపేమో అందరికీ నేను యాక్ట్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నాను, ఖాళీగా ఉంటున్నాను.
అది ప్రాక్టికల్గా వస్తే అదే జరుగుతుంది. ఏంటి షూటింగ్కి వెళ్ళదు, ఎప్పుడో ఒకసారి వెళ్తుంది, యాక్టర్స్ అంటది, అది ఇది అంటది అంటే నేను ఇలా ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలని యాంకరింగ్ ట్రై చేశాను. దట్స్ ఇన్ 2014 టాలీవుడ్ ఛానల్లో యాంకరింగ్ ట్రై చేశాను. ఊరికే స్క్రీన్ టెస్ట్లో అది కూడా సెలెక్ట్ చేశారు. ఓకే ఫైన్, బాగుంది అని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను. పాకెట్ మనీ బాగుంది, ఇన్కమింగ్ బాగుంది, అలా ఇంప్రూవ్ అవుతున్నాను. ఒక కాస్ట్యూమర్ ఏంటంటే నాకు అవసరమై నేను కాల్ చేసి ఏమండి కొంచెం మీ కాస్ట్యూమ్ కావాలి ఫోటోషూట్కి అన్న. వాళ్ళ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత ఏమండి నేను ఇలా బాగున్నాను అంటున్నారు అందరూ, ఈ ఫొటోస్ మీకు పంపిస్తున్నాను చూడండి అని నాకు జస్ట్ ఫొటోస్ పంపించాను అంతే. ఆయన ఎవరో కాదు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ డైరెక్టర్ రసూల్ గారు ఎవరైనా హీరోయిన్ కావాలి మనకి, తెలుగు అమ్మాయి, తెలుగు లుక్ కావాలి, ఎవరైనా ఉంటే పంపించు ఫొటోస్ అంటే ఆయన ఇమ్మీడియట్గా ఫోన్లో ఉంది నాది, హాఫ్ శారీలో ఫోటో ఉంది, టక్మని పంపించేశారు. అప్పుడు ఆయన చూసి స్క్రీన్ టెస్ట్ చేద్దామమ్మా, లుక్ మరి మన తెలుగు అమ్మాయి కొంచెం పర్లే, హైట్ పర్సనాలిటీ బాగానే ఉంటాము, కళ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకంతో పిలిచి స్క్రీన్ టెస్ట్ చేశారు, ఇమీడియట్గా ఓకే చేశారు. దట్స్ హౌ ఐ వెంట్ టు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్. సో అది కూడా అనుకొని వచ్చింది? ఏది అనుకోలేదు. ఫస్ట్ స్టెప్ నేను వేసిన అంకుల్ నేను యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను, ప్రొఫెషనల్ అవ్వాలనుకున్నాను, ఏం చేయాలంటే ఫొటోస్ తీసుకురమ్మన్నారు. ఫొటోస్ తీసుకెళ్ళడం వరకు ఫస్ట్ స్టెప్. తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత నేను స్లోగా నేర్చుకుంటూ 1 by 1 చేసుకుంటూ వచ్చాను. సో మీ జర్నీ ఇప్పుడు దీని గురించి కనుక్కుంటాం, మీ మూవీస్ ఏంటి, మీ సీరియల్ ఎలా, ఆ జర్నీ అంతా మనం కనుక్కుందాం. ఫస్ట్ ఏంటంటే విజయవాడ అమ్మాయిలకి చాలా టెక్ ఎక్స్ట్రా ఎక్కువ పొగరు అంటారు. అది తప్పేంటండి? ఉంటే తప్పేంటి ఉందంటారు, ఉండకపోతేనే ప్రాబ్లమ్. ఉంటే తప్పేంటి అంటున్నాను. ఒకళ్ళ వల్ల ఒకళ్ళ బిహేవియర్ వల్ల నష్టం కలగనప్పుడు అది కరెక్టేనండి. సో విజయవాడ వాళ్ళకి ఉందంటారు, ఉండాలి కూడా. ఎవరికైనా విజయవాడ అని కాదండి, విజయవాడ అనేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు మినిమం ఉండాలి, ఓవర్గా ఉండకూడదు. ఐ వోంట్ సే దట్, మినిమం అయితే ఉండాలండి, లేదంటే ఈ రోజుల్లో కష్టం. సో అలా అంటారనమాట. ఫిక్స్ అయిపోండి విజయవాడలో అంటే అందరు కొంచెం ఫీల్ అవుతారు, అందరికి లేదేమో. అంటే యాటిట్యూడ్ అంటే ఒకటండి, ఎదుటి వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుందండి. ఇప్పుడు నాకు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి పక్క నుంచి ఉంటే నేను హాయ్ చెప్పాలి అని అనుకోవడం అతని యాటిట్యూడ్, అతను ఎవరో నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలనేది నా యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకే ఎదుటి వారి యాటిట్యూడ్ కనిపిస్తుంది బేసిక్గా. యా. సో మీరు ఒక దగ్గర చెప్పడం జరిగింది ఏంటంటే ఫేస్బుక్లో కట్టపుల్ల చీర కట్టినా సరే ఫేస్బుక్లో తెగ హాయిలు మెసేజ్లు అలా రెస్పాండ్ అవుతుంటారు అబ్బాయిలు. అదేవిధంగా అది మామూలు కట్టెపుల్లకే అన్నారు, మరి ఇంత అందమైన హిమజాకి ఎంతమంది లవ్ ప్రపోజల్ చేశారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న విషయం గురించి ఒక విషయం చెప్పాలండి. నేను అది నా సెన్స్ ఏంటంటే ఫేస్బుక్ సోషల్ వెబ్సైట్ గురించి అది విషయం చెప్పడం లేదు. నేను సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది ఒక రోజు. ఎందుకంటే కొంతమంది ఇలా కామెంట్ చేశారంటే మగవాళ్ళు మేము ఎలా కనిపిస్తున్నాం అని కొంతమంది జెంట్స్ రియాక్ట్ అయ్యారు. ఒరే బాబు నేను అన్నది వెబ్సైట్స్ గురించి జెంట్స్ గురించి కాదు, ఎలా గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజం కొట్టుకున్నట్టు ఉంది మీరు. సోషల్ వెబ్సైట్లో ఎవరో 80% ఫేక్ ప్రొఫైల్సే ఉంటాయండి నాకు తెలిసి. సో నేను అలా అన్నాను, ఏ ఫోటో పెట్టినా లైక్స్ కొడతారు, ఫస్ట్ ఫ్రెండ్ అవ్వాలని చూస్తారు, నేను ఆ సెన్స్లో అన్నాను. కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు, తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఐఎమ్ సో సారీ. సో కమింగ్ టు ద పాయింట్, ఎంతమంది ప్రపోజ్ చేశారంటే ఈ రోజుల్లో అండి, టు బీ ఫ్రాంక్, అమ్మాయి అంటే మళ్ళీ చెప్తున్నా మినిమం చాలామంది ప్రపోజ్ చేస్తారండి. ఓకే, వాళ్ళకు ఉండేవాళ్ళు వాళ్ళకు ఉంటారు. ఏమంటారు, కంటికి నచ్చిందే మనసుకి ఎవరు నచ్చరు. ఓకే, కంటికి నచ్చింది మనసు వరకు వెళ్తుంది, ఆ టేస్ట్ అనేది వేరీ అవుతుంది, ఒకరికి ఒక్కొక్కరు నచ్చుతారు, మనకు నచ్చిన వాళ్ళు ఇంకొకరు నచ్చవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరో చేత ప్రపోజ్ చేయించుకునే ఉంటారు. సో వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. సో ఆ విధంగా ఒకరైతే కాలేజ్ డేస్లోనే ఒకప్పుడు చాలా ఫ్యాన్స్ ఉన్న మీకు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా పెరిగిపోయి ఉంటారు. పెరిగిపోయారేమో కానీ మీరు అన్నారు చూసారు ఇందాక యాటిట్యూడ్ విషయం గురించి. యాక్చువల్లీ నేనేంటో తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం లేదండి, నేనేంటో తెలియని వాళ్ళు అసలు నా దగ్గర కూడా రారు, నన్ను అసలు భయపడతారు. సో అది నాకు ఇక్కడ హెల్ప్ అవుతుంది, ఎవరు నా దగ్గర రారు, కనీసం ప్రపోజ్ కూడా చేయలేను. సో మీరు నాకు తెలిసి ఏంటంటే చాలా సాఫ్ట్ డౌన్ టు ఎర్త్, వేరే వాళ్ళు అనుకునేది మనకి అది పక్కన పెడదాం కాదు. సో ప్రపోజ్ చేయడానికి రాలేదు, భయపడ్డారంటారా? భయపడ్డారు, అసలు ఎవరు ఇంతవరకు ప్రపోజ్ చేయలేదు. ఈజ్ ఇట్ ట్రూ? అయ్యో. సో ఒక పర్సనల్ క్వశ్చన్ అయితే ఎవరు చేయలేదు అన్నారు కదా, అంత పర్సనల్గా అయితే నేను చెప్పను. పర్లేదు చెప్పకండి, అది స్కిప్ అనుకుందాం, అప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇన్నాక తెలుసు పర్సనల్ లేదు. సరే, కాలేజ్ డేస్లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డారు, 1 side లవ్, ఆ తర్వాత ఇంకా లైట్ తీసుకోవడం జరిగింది, అతను చెప్పకుండా అలా మిగిలిపోయారు అనేది ఒక స్టోరీ. అది కాలేజ్ కాదండి, మీరు సరిగ్గా గ్యాదర్ చేయలేదు. అయితే ఉందా లవ్ స్టోరీ? లేదు, స్కూల్లో జస్ట్ లైక్ చూడడం అంతే, నవ్వడం అంతే, దానికి ఎంగేజ్ లో అది జస్ట్ వెరీ కామన్. అది ఏంటంటే దూరంగా పెట్టే కొద్దీ పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుద్దని చూస్తారు, చెప్తారు చూసారు. నో కో ఎడ్యుకేషన్, చాలా మంచి స్కూల్, చాలా స్ట్రిక్ట్ అనమాట.
మనం వద్దన పనే చేయాలనిపిస్తుంది. బాయ్స్ గర్ల్స్ మాట్లాడకూడదంటే చూడాలనిపిస్తుంది. జస్ట్ చూసి జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్ అనమాట ఆ టైంలో. అంటే మిగతా వాళ్ళందరూ రాంగ్గా తీసేసుకొని దాన్ని ఓవర్గా రియాక్ట్ అయిపోయారు. మా పేరెంట్స్ అండ్ స్కూల్ టీచర్స్ అండ్ వాళ్ళు అలా రియాక్ట్ అయిపోయారు. అంటే మా కూడా చిన్న ఏదన్నా ఇది మిస్లీడింగ్ ఉండుంటుంది టీచర్స్కి, బట్ ఆ టైంలో అది జరగబట్టే నా లైఫ్లో ఒకటన్నా స్వీట్ మెమరీ ఉంది స్కూల్కి సంబంధించి. తర్వాత మీరు అసలు అది లేకుండా ఉంటే దేర్ ఇస్ నథింగ్. అసలు మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు అబ్బా అబ్బాయిలకి అసలు ఏ విధంగా కూడా. అందుకనే ఎవరు హిమజాంటి భయపడుతున్నారేమో మరి. భయం కాదులే కానీ ఈమెతో ఎందుకు అబ్బా మనకి ఎందుకు రిస్క్, ఈమె ఏమంటదో ఏం గొడవ చేస్తుందో అరుస్తుందో తిడుతుందో. మంచి వాళ్ళైతే ఓకే అన్నట్టు మీరు క్లారిటీ ఇవ్వట్లేదు మరి. అట్లానేం కాదు. ఐమ్ జస్ట్ కిడింగ్.